హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయశాంతి ఫంక్షన్లో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ బిహేవ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కృష్ణంరాజు ఫోటోపై ఒక టవల్ అయితే పడిపోతుంది. అది చూసిన విజయశాంతికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. ఎప్పుడైతే చిరు అండ్ విజయ ఇద్దరు కలిసి మంజుల వాళ్ళ ఇంటికి వెళ్తారో మంజుల వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలాంటి ఫోటోనే చూస్తారు. అండ్ ఆ ఫోటోపై టవల్ వేయడం కూడా చూస్తారు. సేమ్ సేమ్ పొజిషన్లో ఉంటుంది. అదేంటి, సేమ్ మావయ్య గారి ఫోటోలానే ఉంది. ఇలా టవల్ వేస్తే మావయ్య గారి ఫోటో ఎలా ఉందో మంజు వాళ్ళ ఇంట్లో కూడా టవల్ వేసిన ఫోటో అలానే ఉంది. అంటే మంజుల వాళ్ళ ఇంట్లో కృష్ణన్ రాజు మావయ్య గారి ఫోటో ఉందా? ఇది నిజమా? ఒకవేళ మావయ్య గారి ఫోటో తన ఇంట్లో ఎందుకుంది అని ఆలోచనలో పడుతుంది విజయశాంతి. అదే విషయాన్ని చిరుకి చెప్తుంది. ఇంక చిరు, పాప ఏంది నువ్వు అంటుంది అని అంటారు. అవును, కావాలంటే చూడు అనేసరికి ఇంక నిజంగా ఫోటోని చూస్తాడు. అవును, ఈ ఫోటో పులిలాగే ఉంది. ఆ రోజు మంజుల వాళ్ళ ఇంట్లో కూడా పులి ఫోటో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం పదా అని చెప్పి ఇంకా అలా విజయశాంతి అండ్ చిరు ఇద్దరు కలిసి హుటాహుటిన మంజుల వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. చిరు విజయ మంజుల వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా తలుపు కొడుతూ ఉంటే ఎంతకీ మంజుల వాళ్ళ అమ్మ అయితే తలుపు తీయదు. కిటికీలో నుండి వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు వచ్చారు, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానని తెలిస్తే మంజు లేని టైంలో వచ్చి ఖచ్చితంగా నా నుండి నిజాలు ఏదైనా రాబడతామని వచ్చింటారు. అలా జరగకూడదు అని చాలాసేపు ఆవిడ డోర్స్ అయితే ఓపెన్ చేయదు. తలుపు తీయండి, తలుపు తీయండి అని చెప్పి గట్టి గట్టిగా కొడతాడనమాట ఆటో. చిరు అయితే ఒక్కసారిగా ఇంక మంజుల వాళ్ళ అమ్మ తలుపు తీస్తారు. ఏంటి బాబు అని అడుగుతారు. ఏంటండి మీరు, ఎంతసేపు అయింది మేము వచ్చి, ఎన్నిసార్లు తలుపు కొడుతున్నా ఎందుకు తీయట్లేదు అని అడుగుతుంది విజయశాంతి. పూజ చేస్తున్నానమ్మా, దేవుడికి నమస్కారం పెట్టుకునేటప్పుడు మధ్యలో లేవకూడదు కదా, అందుకే అని అంటారు. సరే తప్పుకోండి అని చెప్పి లోపలికి వెళ్తారు. బాబు ఏమైంది, ఏమైంది అలా ఉన్నారు, అయినా ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు. చెప్తాము పక్కకు తప్పుకోండి అని చెప్పి ఇంకా డైరెక్ట్గా మంజుల వాళ్ళ రూమ్కి అయితే వెళ్తారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ రూమ్కి ఎందుకు వెళ్తున్నారని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఫోటోని చూసి షాక్ అయిపోతారు చిరు అండ్ విజయ. ఎందుకంటే అక్కడ కృష్ణన్ రాజు ఫోటోనే ఉంటుంది. కృష్ణన్ రాజు ఫోటోకి డాట్ బోర్డ్ గేమింగ్లో ఎలా అయితే యారోస్ పిన్ చేసి ఉంటాయో అలా పిన్ చేసి ఉంటాయి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అంటే మావయ్య గారి ఫోటోకి తను యారోస్ గుచ్చి ఉంది అంటే మావయ్య గారిపై పగతో రగిలిపోతుందా అని అంటుంది విజయ. నువ్వు చెప్తుంది కరెక్ట్గానే అనిపిస్తుంది పాప. మంజులకి ఎందుకు ఎందుకంత కోపం నాయనంటే అని అనుకుంటాడు చిరు. ఇంక మంజుల వాళ్ళమ్మ "ఆ, ఏం లేదు బాబు, తను మర్చిపోయి అలా అనేసరికి ఇంక మీరేం చెప్పొద్దు అని అక్కడి నుండి బయలుదేరుతూ ఇంకా మంజు వాళ్ళ నాన్న ఫోటోని అయితే చూస్తారు, గోడకున్న ఫోటోని. ఆ ఫోటోని చూసి వెంటనే ఒక ఫోటో తీసుకొని బయలుదేరుతారు. పాప నువ్వు చెప్తుంది నిజమే, ఆ మంజు ఎప్పుడు చూసినా నాన్నపై ఏదో ఒక కోపంతోనే ఉంటుంది. నాన్నని ఎప్పుడు ఎప్పుడు పరువు తీద్దామని చూస్తుంది. కాబట్టి ఆ మంజు విషయంలో నాకు ఏదో తేడాగా ఉంది అని అంటాడు చిరు. మీరు ఆ ఫోటో తీసుకున్నావు కదా, కాబట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి అసలు మావయ్య గారికి ఏం సంబంధమో తెలియాలి. అసలు ఈ ఫ్యామిలీకి మావయ్య గారంటే ఎందుకంత పగో తెలియాలి. మంచితనం ముసుగులో ఉంటూ అనాథని అని చెప్పుకుంటూ మావయ్య గారిని మంచితనంలోనే మోసం చేస్తుంది. మావయ్య గారి పరువే తీయాలనుకుంటుంది. మావయ్య గారిని బజారుకి ఈడ్చాలి అనుకుంటుంది. కాబట్టి తన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. తను ఇంకా ఏం ప్లాన్లు వేస్తుందో తెలీదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మంజుకి వాళ్ళమ్మ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా తను ఇంకా ఇంకా జాగ్రత్త పడుతుంది. మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఫిక్స్ అవుతారు చిరు విజయ. ఇది ఇలా ఉండగా మంజుకి వాళ్ళమ్మ కాల్ చేస్తారు. కాల్ చేసి హలో, చిరంజీవికి విజయశాంతికి నిజం తెలిసిపోయిందే అని అంటారు. ఒక్కసారిగా మంజు అయితే షాక్లో ఉండిపోతుంది. అమ్మ నువ్వేమంటున్నావు అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేలోపు చిరు విజయ అక్కడికి వస్తారు. మంజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంక వెంటనే అలా మంజుల అయితే వాళ్ళ వైపు చూస్తుంది. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో
మాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, త్వరలోనే మా మావయ్య గారి చేత్తోనే నిన్ను బయటికి గెంటించడం మాత్రం ఖాయం అని అంటుంది విజయ. మీరు ఎన్ని చేసినా నా పని ముగించుకోకుండా నేనైతే వెళ్ళను. మా ఫ్యామిలీని బాధ పెట్టిన ఆ కృష్ణన్ రాజు బాధపడే రోజుని నేను తీసుకొస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మంజుల. ఏంది పాప, మనం ఉన్నామని ధైర్యం కూడా లేకుండా ఇంత ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అని అనుకుంటారు. అవును సార్, తనకి ఏదో ఉంది చిరంజీవి. తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ముందు తెలుసుకోవాలి. ముందైతే నువ్వు ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని బాగా అందరికీ చూపించి అసలు తను ఎవరు, ఏం జరిగింది అనే విషయాల్ని అర్థం చేసుకో, సరేనా అని అంటుంది విజయ. ఇది ఇలా ఉండగా అర్జున్ నిద్రలేస్తాడు. ఏంటి నాకేమీ గుర్తు రావట్లేదు అనుకునేలోపు ఇంకా అలా దుర్గా అయితే కాఫీ తీసుకొస్తుంది అర్జున్ కోసం. ఏమండి ఇదిగోండి కాఫీ అని అంటారు. సారీ దుర్గా, నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తు రావట్లేదు అని అంటారు. మీరు ఎందుకో డ్రింక్ చేశారు, అయినా కూల్ డ్రింక్లో డ్రింక్ ఎలా కలిసిందో నాకైతే అర్థం కావట్లేదు. చిరు ఇచ్చిన మాట తప్పాడేమో. ఆ చిరంజీవి అందరి ముందు డైరెక్ట్గా మందు తాగితే ఎక్కడ మావయ్య గారు తన్ని తిడతారు, అపార్థం చేసుకుంటారు, తన్ని గెంటేస్తారని కూల్ డ్రింక్లో కలుపుకోవడానికి తెచ్చుకున్నాడేమో అని అంటుంది దుర్గా. దుర్గా, వాడు నువ్వు అనుమానించొద్దు. వాడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి మాటిస్తే వాడు ఎంత దూరం వెళ్తాడో చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, నాకు తెలుసు. ఇంకొకసారి నా తమ్ముడి గురించి నువ్వు అలా మాట్లాడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అర్జున్. ఇది ఇలా ఉండగా చిరంజీవి, విజయశాంతి అందరూ ఇంకా షాప్కి అయితే బయలుదేరడానికి రెడీ అయిపోతారు. ఇంకా అలా కృష్ణరాజు షాప్కి వెళ్ళి స్టాక్ అంతా చూసుకుంటూ హ్యాపీగా షాపింగ్ మాల్ని అయితే చూసుకుంటారు. అప్పుడే కరెక్ట్గా అర్జున్ ఏమో ఇంకా అలా చిరు దగ్గరికి వస్తారు. చిరు, అన్నా నువ్వు నిన్న ఎంత ఘోరంగా మాట్లాడావో నీకు తెలుసా అన్నా? నేను వచ్చి ఆపకపోయింటే, అత్తొచ్చి ఆపకపోయింటే నిజాన్ని కక్కేసేవాడివి అని అంటారు. ఒరే, అసలు నిన్న అలా ఎలా జరిగిందో నాకేం గుర్తు రావట్లేదురా అని అనుకుంటారు అర్జున్. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, నువ్వు వెళ్ళి షాప్ చూసుకో అని చెప్పి ఇంకా అలా షాప్ అయితే చూసుకుంటూ ఉంటే మంజుల వస్తుంది. వచ్చి ఇంక వాళ్ళ వైపు చాలా పొగరుగా చూస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా విజయశాంతి కూడా హ్యాపీగా షాప్ని చూసుకుంటూ వచ్చిన స్టాక్ని చూసుకుంటూ సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా చిరు ఇంక బయటికి వెళ్ళి మంజు వాళ్ళ నాన్న ఫోటోని చూపిస్తూ అందరినీ అడుగుతారనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇదంతా, లైక్ ఎవరైనా అసలు అని చెప్పి మొత్తం అడిగితే ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ అనే విషయం అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా క్యాబ్ డ్రైవర్ అయితే ఏంది, ఎందుకు తను ఇలా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా క్యాబ్ డ్రైవర్ స్టాండ్ అసోసియేషన్కి వెళ్ళి కనుక్కుంటారు. ఇతనికి ఘోరమైన యాక్సిడెంట్ అయింది బాబు, అది ఈ తారీఖు అని చెప్పి ఒక డేట్ చెప్తారు. ఒక్కసారిగా చిరు గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు నాయనకు కూడా యాక్సిడెంట్ అయింది కదూ అని గుర్తు చేసుకుంటూ వెంటనే విజయశాంతి దగ్గరికి వెళ్తారు. విజయశాంతితో పాప ఇలా రా అని పిలుస్తారు. ఏంటి, ఏం కావాలి నీకు అని అంటారు. ముందు రా అని చెప్పి చేపట్టుకొని తీసుకువెళ్ళి, నీకు విషయం తెలుసా, అతను క్యాబ్ డ్రైవర్ అంట. ఆ నాన్నకు ఒకరోజు యాక్సిడెంట్ అయిందిలే, ఆ రోజే ఈయన కూడా చనిపోయాడంట. అంటే ఆ యాక్సిడెంట్కి మావయ్య గారికి ఏదో సంబంధం ఉండాలి. ఆ రోజే మావయ్య గారి యాక్సిడెంట్ జరిగిందంటే ఈ విషయం ఖచ్చితంగా మావయ్య గారికి తెలియాలి. నేను వెళ్తానని చెప్పి ఇంకా విజయశాంతి అయితే వెళ్తుంది తన దగ్గరికి, కృష్ణరాజు దగ్గరికి. కృష్ణరాజు, ఏమ్మా విజయ, ఏం అడగాలనుకుంటున్నావు అని అడుగుతారు. మావయ్య గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, చెప్తారా అని అంటారు. చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు అని అంటారు. మావయ్య గారు, 3 ఏళ్ల క్రితం మీకు ఈ తారీఖున ఒక యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా అని అంటారు. ఎందుకు గుర్తులేదమ్మా, నేను ఆ రోజు హైవేపై వస్తున్నాను, అనుకోకుండా ఒక క్యాబ్ రాంగ్ రూట్లో వచ్చింది. నేను ఎంతలా ఆ క్యాబ్ని తప్పించుకొని వెళ్ళాలి అన్నా టార్గెట్ చేస్తున్నట్టుగా నా వైపుగానే వచ్చింది. అప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. నా క్యాబ్లో, నా కారులో ఎయిర్ బలూన్స్ ఉండడం వల్ల నేను సేవ్ అయ్యాను. అవతల క్యాబ్ డ్రైవర్ చనిపోయాడు. నష్టపరిహారం కింద వాళ్ళకి నేను
5 లక్షలు డబ్బులు కూడా ఇచ్చానమ్మా. వాళ్ళ పిల్లలెవరో వేరే ఊర్లో చదువుకుంటున్నారంట. ఆవిడేమో ఒంటరిగా ఉంది అని అంటారు కృష్ణంరాజు. ఒక్కసారిగా ఇంకా అప్పుడు అర్థమవుతుంది విజయశాంతికి. అంటే కృష్ణంరాజు మావయ్య వల్లే వాళ్ళ నాన్న చనిపోయారు అనుకొని ఇంత పగ పెట్టుకుంది మంజుల అని అర్థం చేసుకుంటుంది విజయ. ఇదే విషయాన్ని చిరుతో చెప్తుంది. చిరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే నాన్న చంపే వరకు తను ఊరుకోదని అనుకుంటుందన్నమాట. ఖచ్చితంగా తనకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయిపోతారు చిరు అండ్ విజయ. ఇది ఇలా ఉండగా దుర్గా ఇంకా అలా అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అర్జున్ ఇంటికి రీచ్ అవుతాడు. అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది. ఏమండి, నిన్నటి నుండి ఎందుకు చాలా డల్గా ఉన్నారు? ఏదో పశ్చాత్తాపంలో ఉండిపోయారేంటి అని అడుగుతుంది. అంటే ఏం లేదు, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. అయ్యో పర్లేదు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను అని అంటుంది దుర్గా. అది నిన్న నేను మాట్లాడింది నిజమే దుర్గా. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు చిరంజీవి కాదు, నేనే నేనే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుర్గా. దుర్గా దుర్గా నన్ను క్షమించు, నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను అనేసరికి ఇంకా దుర్గా వెంటనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా దుర్గా దుర్గా అని అర్జున్ అందరినీ పిలుస్తాడు. విజయ అందరూ కలిసి ఇంకా దుర్గా దగ్గరికి వస్తారు. అయ్యో ఏమైంది ఏమైంది అనేసరికి అన్నపూర్ణ చూస్తుంది. ఒరే అర్జున్, నువ్వు తండ్రిని కాబోతున్నావురా, దుర్గా ప్రెగ్నెంట్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా దుర్గా అయితే షాక్ అయిపోతుంది. విజయశాంతి, చిరంజీవి, కృష్ణంరాజు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ క్షణం అయితే నిజంగా చిరంజీవి కాదు వాళ్ళ అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది అర్జున్ అని తెలిసిందో అప్పుడే తను ప్రెగ్నెంట్ అవ్వడంతో ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది దుర్గా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.